బీసీ ఆర్డినెన్స్ కేవలం స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమే. కుల వృత్తులకి ప్రోత్సాహం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. అన్ని వర్గాలకు అండగా నిలిచింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ శ్రీమతి దా వసంత జైత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని వసంత మాట్లాడుతూ 20 నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీల కోసం గొప్పగా చేశామనడం సిగ్గుచేటు. బీసీలను మోసం చేసే కుట్ర ఈ ఆర్డినెన్స్ అని అన్నారు. మోసానికి ఎన్ని పదాలు ఉంటే అన్ని రేవంత్కు వర్తిస్తాయని, బీసీల పక్షాన నిలబడి బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ అని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 20 నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేమేదో బీసీలకు గొప్పగా చేసినామని చెప్పే ప్రయత్నం నిజంగా కూడా చాలా సిగ్గుచేటు. ఇది పూర్తిగా కూడా బీసీలను మరి ఒక మోసం చేసే కుట్ర తప్ప అసలు మోసానికి ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మాటలు అనంటే తెలుగు పదాలలో అన్ని మాటలు అనొచ్చు. ఒక బీసీలను పూర్తిగా కూడా ఒక నయవంచన గురి చేసి ఒక మోసం, ఒక కుట్ర, ఒక దగా చేసిందని చెప్పవచ్చు. ఇవాళ మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని 20 నెలలు కాలయాపన చేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. మీరు ఆర్డినెన్సే తీసుకొచ్చేది ఉంటే అప్పుడే కేబినెట్ పెట్టి ఈ ఆర్డినెన్స్ను మరి అప్పుడే తీసుకురావచ్చు. మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేసినట్టు? అంటే బీసీలు అంటే చిన్న చూప, బహుజనులు అంటే అసలు మీకు పట్టదా? రాజ్యాధికారం బహుజనులతోటి కావాలి తప్ప బహుజనుల గురించి ఆలోచించరా అని చెప్పేసి మా బీసీ నాయకుల పక్షాన, మా బీసీల పట్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అసలు మీరు బీసీలకు ఏం చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఒక్కొక్కరైతే బీసీలకు ఇలా బీసీల ప్రభుత్వం బీసీలకు అది చేసింది, ఇది చేసింది, కృతజ్ఞత సభలు అసలు ఎందుకు పెట్టుకుంటుర్రు అని చెప్పేసి మేము బీసీల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా పూర్తిగా కూడా బీసీల పక్షాన నిలబడి బీసీలకు న్యాయం చేసింది అని అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాలనలో మరి బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉండి, బీసీల ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు 10 సంవత్సరాల కాలంలో. ఎందుకనంటే ఇవాళ బీసీలకు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద దాదాపు 1000 కోట్ల నిధులను కేటాయించింది మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా బీసీలలో అనేక కులాల వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక కుల వృత్తులకు జీవం పోసి వాళ్ళ ఒక జీవిత ఉపాధికి మనుగడకు మరి ఊతమిచ్చింది ఇలా కేసీఆర్ గారు. ఎందుకంటే బీసీలలో అనేక కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. మరి అందరూ కూడా మళ్ళీ వారి వృత్తిపరంగా మరి వాళ్ళు బతకాలి అని చెప్పేసి కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి ఇలా చిన్నగా మరి స్ట్రీట్ వెండర్స్ కూడా అమ్ముకునే వాళ్ళకు 10,000, 20,000, 50,000 మరి లోన్ రీపేమెంట్ లేకుండా కూడా ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్ గారు. అసలు మీరేం చేసిర్రు వచ్చిన ఈ 20 నెలల్లో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా బీసీలలో గంగపుత్రులు ఉంటారు. గంగపుత్రులు ఉంటే ఇవాళ వాళ్ళకు మత్స్యకారులు అని చెప్పేసి గుర్తింపిచ్చి చెరువులను మిషన్ కాకతీయ ద్వారా మంచిగా చేసి నీళ్ళ విప్లవానికి శ్రీకారం చుట్టి ఇలా చేపలు పంపిణీ చేసి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు బతికే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధంగా మరి మొబైల్ మరి మార్కెటింగ్ చేసుకునే విధంగా మొబైల్ వ్యాన్లు మరి అదేవిధంగా వెహికల్స్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇవాళ మీరేం చేసిర్రు? అసలు చెరువులలో నీళ్లు లేకపోయే, చేపలు లేకపోయే. దీన్ని మేము మా గంగపుత్రుల పక్షాన, మా ముదిరాజుల పక్షాన మరి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రజకులను చూసుకున్నట్టయితే రజకులకు మరి వాళ్ళ వృత్తి మీద వాళ్ళు బతకాలి,
అని చెప్పేసి వాళ్ళు ఇవాళ సమాజానికి పట్టిన మురికిని తొలగించాలన్నాడు కేసీఆర్ గారు ఏ విధంగా ప్రయత్నం చేసిర్రు. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు లేకుండా మనం బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. అటువంటి రజక సోదరులకు కూడా మరి ఇలా దోబిఘాట్లు ఇచ్చి వాళ్ళకు కూడా గొప్పగా ఆదరించి మరి మంగళ వాళ్ళకు సాకల్ వాళ్ళకు 250 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చి కూడా ఆదుకున్న ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది. మరి మీరేం చేసిర్రు మా బీసీలకు అని చెప్పేసి, మా చాకలి మంగళ వాళ్ళకు ఏం చేసిర్రు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవాళ మా యాదవులు ఉన్నారు, యాదవులకు మరి ఆనాడు కేసీఆర్ గారు వృత్తి మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మరి గొల్ల కుర్మలు కూడా వాళ్ళు బతకాలే ఊర్లలో, వాళ్ళు ఉంటేనే మనం బాగుపడతాం, వాళ్ళ ఆశీర్వాదం మన గ్రామానికి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరి అంతరించిపోతున్నది కుల వృత్తులు అని చెప్పేసి వాళ్లకు మరి గొర్రెలిచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు. అదేవిధంగా బహుజన బిడ్డలకు మరి పాడి పశువులు ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారిది. అదేవిధంగా బ్యాదర్ సంఘం ఉంటే వాళ్ళు కూడా అనేక పనిముట్లు ఇచ్చి మళ్ళీ మరి వృత్తి జీవనం కొనసాగించే విధంగా చేసిరు. ఇలా పద్మశాలలు ఉంటే కేంద్రమేమో 5% GST విధించింది. ఇలా చేనేత నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా మారింది. వాళ్లకు చేనేత బంధు అని చెప్పేసి ఇవాళ మరి కేటీఆర్ గారు మన మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకు హ్యాండ్లూమ్స్ ఇక్కడ పవర్లూమ్స్ ఏర్పాటు చేసి మరి వాళ్ళను గొప్పగా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో మరి సంతోషాన్ని నింపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, కేసీఆర్ గారి ప్రభుత్వంది, బీఆర్ఎస్ పార్టీదని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మీరేం చేసిరు మా పద్మశాలిలకు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అత్యధికంగా అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. మరి మున్నూరు కాపులో కూడా ఎక్కువ రైతు వర్గం మరి భూమిని నమ్మి మరి సేద్యంని నమ్మి మరి సాగు చేసేటువంటి జీవనం మరి వారి ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి రైతన్నలను మరి ఇలా చెరువులలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదు. మరి అటువంటి రైతన్నకు నువ్వు ఏం చేసినావు? ఇచ్చినట్టే ఇచ్చి మొండి చేయి చూపినావు. ఇలా రైతు రుణమాఫీ ఏది? ఇలా రైతు రుణమాఫీ కొంతమందికి వేసినావు, చాలా వరకు కూడా కాలేదు. రైతు బంధు ఎలక్షన్ల స్టంట్ కోసం వేసినట్టే వేసినావు, అది కూడా చక్కగా చేయలేదు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని చేసిర్రు, అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఒక్క గ్రామమే ఓట్లేస్తుందా? అందరు రైతులే కదా, ఇస్తే కడుపు నిండా అన్నం పెట్టాలి. ఇలా ఏ ఊరికి వెళ్ళినా కూడా దాదాపు కొన్ని గ్రామాలలో ఎంత వీలైతే అంత మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టించిర్రు. ఇలా జైత్యాల పట్టణం చూసుకుంటే 4520 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. వాళ్ళెవరు? నిరుపేదలు. అక్కడ కూడా బహుజన బిడ్డలు ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిర్రు. మరి మీరేం చేసిర్రు ఈ 20 నెలల్లో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మా గౌడ అన్నలు ఉంటారు, మా గౌడ సోదరులు, వాళ్ళ యొక్క చెట్టు మాఫీ చేసిర్రు, చెట్టు పన్ను మాఫీ చేసిర్రు. ప్రమాదవశాత్తు చెట్టు మీదకే పడితే 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి నువ్వేం చేసినావు? మీరేం చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా బీసీ నాయకుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఓట్ల కోసం మరి ఆశపడతారని ఓట్లేస్తారని మీరు చెప్పిన 4000 పెన్షన్ ఎక్కడ కూడా పెరగలేదు. ఇలా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా మా పెద్దవాళ్ళ ఉసురు కూడా తప్పకుండా తలుగుతుంది. ఇలా విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు ఇస్తున్నారు, పూర్తిగా కూడా అన్నింటిలో ఫెయిల్ అయిపోయినారు. ఇలా మళ్ళా స్థానికలో సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక డ్రామా తప్ప దీంట్లో చేసింది ఒరిగింది ఏమి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కనీసం ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి నేను ఏం పరిపాలన చేస్తున్నా, ప్రజలకు ఏం చేస్తున్నా అని ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూ చేసి బహుజన బిడ్డలను మరి ఆదరించినట్టయితేనే వాళ్ళకు ఉన్నటువంటి మరి సోర్స్ ఏదైతే ఉందో కలిగించినట్లయితేనే మీకు బతుకు మరి ముందు ఫ్యూచర్లో పట్టగట్టగలుగుతారు తప్ప లేకపోతే ప్రజలన్నీ కూడా గమనిస్తారు, తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మా బీసీల పక్షాన మేము అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ.